పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడం అంటే పత్రికను నిషేధిస్తేనే ఆ స్వేచ్ఛను అడ్డుకున్నట్ట? దానిపైన ఆర్థిక ఒత్తిడి తీసుకుని రావడం కూడా పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడమే అంటారా? అంటే జస్టిస్ బివి నాగరత్నం గారు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవును అనే చెప్పారు. ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్ అవార్డ్ కార్యక్రమంలో ఆమె ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. కార్పొరేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి మీడియా సంస్థలు ప్రత్యక్షంగా ప్రభుత్వ నియంత్రణలో లేకపోయినా ఆర్థిక సంబంధాల వల్ల పరోక్ష ప్రభావానికి లోనైతాయని, పాఠకుల మద్దతుతో నడిచేటువంటి మీడియా సంస్థలే నిజంగా స్వతంత్రంగా నిలబడగలుగుతాయి అని ఆమె అభిప్రాయపడ్డారు. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 సబ్ క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షిస్తుంది. కానీ ఆర్టికల్ 19 సబ్ క్లాజ్ 6 కింద వచ్చే ఆర్థిక నియంత్రణలు కానీ, లైసెన్సులు, పన్నులు, ప్రకటన విధానాలు పత్రికా స్వేచ్ఛపైన పరోక్ష ప్రభావాన్ని చూపించవచ్చు. ప్రభుత్వ ప్రకటనలపైన ఆధారపడేటువంటి మీడియా సంస్థలు విమర్శనాత్మక వార్తలు ఇవ్వడంలో ఆర్థిక భారం అనుభవించాల్సి రావచ్చు అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. స్వతంత్ర జర్నలిజం బలంగా నిలబడాలంటే పౌర సమాజం ప్రత్యక్షంగా చందాలేసి మరి దానికి మద్దతు ఇవ్వాలి అని ఆమె పిలుపునిచ్చారు. పత్రికా స్వేచ్ఛ కేవలం చట్టంలో ఉంటే సరిపోదు, ఇంప్లిమెంటేషన్లో కూడా జరగాలి. దానికి ప్రజల మద్దతు చాలా అవసరము.